నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ 2024 లోకల్ మేనిఫెస్టోను పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వీధా మస్తాన్ రావు, పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, బుర్రా మధుసూదన్ యాదవ్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 27వ తారీఖున శనివారం మా యొక్క పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మా పార్టీ తరఫున మా అందరి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అందరం కూడా ఒక నెల రోజుల పాటు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలని పరిశీలించి సాధ్యాసాధ్యాలని, అంటే చంద్రబాబులాగా ఏదో ఉత్తెత్తి హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి పరిస్థితి రాకుండా ఏదైతే సాధ్యపడుతుందో, దేనికైతే మనం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మనకున్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకుని నిధులు సమకూర్చే విషయంలో మాత్రమే కేంద్రంతో నిధులు రాబట్టి నెల్లూరుకి మనం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో పూర్తిగా 100% అమలయ్యేలా చూడాలన్నటువంటి ఒక మహాసంకల్పంతో ఇది తయారు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో పొందుపరచనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉదయగిరి కోటకి కింద నుంచి పై వరకు కేబుల్ కార్ కానీ, ఇంకా ఇంకొక విషయం కూడా, ఉదయగిరి కేబుల్ కార్ ఒకటి, కేబుల్ కార్ కానీ, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా, అంటే కొంత మనకు నిధులు సమకూర్చుకోగలమా లేదా అన్నటువంటి ఒక సంశయంతో కొన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీంట్లో పొందుపరచలేదు. పొందుపరచనటువంటివి కూడా నిధులు సమకూర్చుకొని అమలు చేయగలిగితే ప్రజలు హర్షిస్తారే కానీ చంద్రబాబు లాగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నేను చేసేస్తానని చెప్పి విఫలమైతే ప్రజలు హర్షించరు అన్నటువంటి ఉద్దేశంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే మా యొక్క పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరి సహకారంతో ఇది ఒక రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో సహకరించినటువంటి 7 అసెంబ్లీ శాసన నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా యొక్క తప్పకుండా 7కు 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా 7 అసెంబ్లీ ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఒక సహకారంతో ఈ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోలో మాత్రం చాలా ఏదో తెలివైన వాడిని అనుకుంటాడు చంద్రబాబు. ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతల ఫొటోస్ మాత్రమే దానిలో ఉన్నాయి. బీజేపీ అధినేత
మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే మీరు 2014లో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది. కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది. దీనికి కారణం ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశాడు. దీనిలో మిస్ చేయడం కాదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని. ఇంకొక విషయం కూడా, బీజేపీ గతంలో తాము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రాయలసీమకి ఏదో నియమావళిని ఇంకొక రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బీజేపీ దీనిలో భాగస్వామి కానట్లయితే బీజేపీ ఎందుకు సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు? బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామి అయి ఉండాలి కదా, దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో, ముస్లిం సోదరులు ఎక్కడ ఓటేయరో అన్నటువంటి ఒక భయంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ దాంట్లో కలవలేదు. దాంట్లో బీజేపీ యొక్క మేనిఫెస్టో లాగా దానిలో చెప్పను కూడా లేదు. ఇది కూటమి మేనిఫెస్టో అని మీరు ఎలా అంటారు? ఇదంతా పచ్చి అవకాశవాదం, ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఒక టాక్టిక్స్ ఇవన్నీ కూడా. నిజంగా చంద్రబాబు అనుకునేటటువంటి అమాయకులు కాదు ప్రజలు. రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాజకీయంగా చైతన్యవంతులు. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలరు. చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో తను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుట్రపూరిత రాజకీయాలు, హత్యా రాజకీయాలు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతనితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని హత్య చేయించాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా దళితుల పట్ల, దళితుల ఊచకోత కారకుడైనటువంటి వాడు గగనపర్రు కానీ, కారంచేడు కానీ, ఆ తర్వాత బీసీలు జడ్జీలు అయ్యేదానికి పనికిరారనడం, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అనడం, ఇదంతా కూడా ఒక అహంభావపూరితంతో కూడుకున్నటువంటి పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం. తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. బీజేపీ స్థానిక నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయకుండా, మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా దానిలో డిస్కస్ చేయాల్సి వస్తుంది కాబట్టి, చూపించాల్సి వస్తుంది కాబట్టి, ఈ యొక్క అవాయిడ్ చేసేటటువంటి ఈ టాక్టిక్స్ అన్నింటినీ మానుకొని మీ వైఖరిని ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న సామాజిక వర్గాలు, భిన్న మతాల మనోభావాలకి మీరు ఏం చెప్తారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలనని నేను కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం, ఆ మేనిఫెస్టోని పదే ప్రజలకి అందరికీ కూడా వివరిస్తూ, ఈ మేనిఫెస్టోలో నేను ఇవి చెప్పినాను, దానికి మించి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాను అని ఒక మేనిఫెస్టోకి ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపుని తెచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారంటే అందరూ కూడా ఆ మేనిఫెస్టోలో ఏముంటుంది, అదే జరుగుతుంది అన్న ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 దాకా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అంతమంది ఎవ్వరు కూడా సాధ్యం కాదన్నా కూడా చేసి చూపించారు. వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ మరింత అద్భుతంగా కూడా రాబోయే రోజుల్లో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి పెద్దలు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు రావడం, జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో నెల్లూరు జిల్లాని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి అంటే ఒక మేనిఫెస్టో నెల్లూరు జిల్లాకు తయారు చేసుకోవాలి అని
ఏదైతే మన వైఎస్ఆర్సీపీలో మేనిఫెస్టోకి ఒక గౌరవము, ఒక గుర్తింపు లభించిందో అదే ఆశయంతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోని సుమారుగా నెల రోజుల పాటు అందరితో కూడా చర్చించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పొందుపరుస్తూ ఈ 5 సంవత్సరాల్లో నేను ఇవన్నీ చేయగలను అనని ఒక మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేయడం అన్నది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఒక విజన్ ఉండదు అని, అలాంటి గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకు రావడం ఎంపీగా మనందరి జిల్లా అదృష్టం అనుకుంటాను. మరి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు, వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకోగలిగితే మన జిల్లా చక్కగా అభివృద్ధి కాగలదని ఆ మేనిఫెస్టోని చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. అటువంటి మేనిఫెస్టోని ఈరోజు వీడియో రూపంగా మీ అందరి ద్వారా ప్రజలకి తెలియచేయాలి అన్న ఆలోచనతో ఈరోజు ఈ సాయంత్రం సమయంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.